హాయ్ మామ. జైట్లీ సత్య గారు హీరోగా యూనిక్ అటెంప్ట్స్ చేస్తారు అనే పేరున్న రితీష్ రాణా గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ రోజే రిలీజ్ అయింది మామ. ఇప్పుడే చూసాక నాకెలా అనిపించింది అంటే తమిళలో ఏదైతే పెట్టనో అదే అనిపించింది. ఈ జైట్లీ సావు దెబ్బ కొట్టింది మామ. సినిమా చూస్తున్నంతసేపు నా మైండ్లో ఒకటే మాట, సత్య హీరో కాబట్టి ఇది కామెడీ సినిమా అనుకోవాలా, సీరియస్ పాయింట్తో స్టార్ట్ చేశారు కాబట్టి ఇది సీరియస్ థ్రిల్లర్ అనుకోవాలా, ఇష్టం వచ్చినట్టు తీసేసి మధ్యలో కొన్ని వర్కౌట్ అయ్యే కామెడీ సీన్స్ పెట్టారు కాబట్టి సినిమా మొత్తం నవ్వు రాకపోయినా బలవంతంగా నవ్వాలా, ఇప్పుడు ఈ సినిమాని నేను ఏ విధంగా చూడాలి అనే విధంగా నాకు అనిపించింది మామ. సినిమా నచ్చలేదు నాకు. ఏది నచ్చలేదురా అంటే ఏది నచ్చలేదు. సారీ, హీరోయిన్ చాలా బాగుంది, మిస్ యూనివర్స్ కదా, బాగానే ఉంటుంది. అది తప్ప మిగతా ఏది కూడా నాకు నచ్చలేదు మామ. ఏదో కామెడీ ట్రై చేస్తారు, అది నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చూస్తున్నంతసేపు ఒకటే అనిపించింది, కొంచెం ఎక్కడ నవ్వాలో చెప్తారా, చెప్తే నేను అక్కడ గట్టిగా నవ్వేస్తాను అని అనాలనిపించింది. కామెడీ సినిమా అయితే లాజిక్స్ అడగొద్దా, అసలు రియాలిటీకి దగ్గరగా ఒక సీన్ కూడా ఉంచరా అని అనాలనిపించింది మామ. సినిమా ఎప్పుడు అయిపోతుందా అనే ఫీల్ అయితే మాత్రం నాకు కలిగిందని చెప్తాను. యాక్టర్స్ అందరూ నవ్వించడానికి ఏదేదో చేస్తూ ఉంటారు, బట్ ఎక్కడ కూడా నాకు నవ్వు అయితే రాలేదు. ఇక్కడ నన్ను డిసప్పాయింట్ చేసే విషయం ఏంటంటే, సత్య గారు ఫ్రేమ్లో ఉంటే ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది, అంత ఆరా క్యారీ చేస్తారు ఆయన. బట్ ఇక్కడ అది కూడా నాకు కొన్ని చోట్ల మాత్రమే వర్కౌట్ అయింది మామ. చాలా చోట్ల ఏంట్రా ఇది అనే ఫీలింగే వచ్చింది. సినిమా ఒకే చోట అవటం వల్ల సీన్స్ మారుతూ ఉంటాయి, బట్ ప్రతి సీను లెంతీగా బోరింగ్గానే ఉంటుంది మామ. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది, అది చూశాక అక్కడతో నేను మటాష్ అయిపోయాను మామ. వెళ్ళిపోదాం అనిపించింది నాకు సినిమా మధ్యలోనే. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, నేను చూస్తున్న థియేటర్లో సగం మంది మధ్యలోనే వాకౌట్ చేశారు మామ. నా ముందు లైన్లో కొంతమంది అయితే రమ్మీ ఆడుకున్నారు. అది సినిమా పరిస్థితి. ఏం లేని సీన్స్ని కూడా ఏదో ఉంది అనేలా మార్చింది మాత్రం కాలభైరవ గారి మ్యూజిక్ అనే చెప్తాను. ఇక ఆ ప్లస్లు మైనస్లు తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే, ప్రజాపతి అనే క్రిమినల్ని దుబాయ్ నుంచి సేఫ్గా ఇండియాకి తీసుకురావడానికి ఒక టీం ట్రై చేస్తుంటే, వేదవ్యాస్ అండ్ టీము ప్రజాపతిని రానివ్వకుండా ఆపడానికి ట్రై చేస్తారు. ఇంతకీ వ్యాస్ ఆ ప్లాన్ని ఎలా చేశారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే మామ. ఇక ప్లస్ల గురించి చెప్పాలి అంటే, హీరోయిన్ చాలా బాగుంది, యాక్టింగ్ ఇవన్నీ పక్కన పెడితే స్క్రీన్ మీద అమ్మాయిని చూస్తున్నంతసేపు చాలా అందంగా అయితే కనిపించింది. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది. సత్య గారు కొన్ని చోట్ల బాగానే నవ్విస్తారు. విజువల్స్ బాగున్నాయి. కాలభైరవ గారు ఆర్ఆర్ సినిమాని నిలబెట్టిందని చెప్తాను, బట్ నిలబడడానికి సినిమాలోనే ఏం లేదు. అది మామ, అంతే. ఆర్ట్ వర్క్ కూడా స్పెషల్ మెన్షన్ అయితే తీసుకుంటుంది, అంతే మామ. ఇక ఆ మైనస్ల గురించి చెప్పాలి అంటే సినిమాయే మైనస్ అని చెప్తాను మామ. ఏది వర్కౌట్ అవ్వలేదు నాకు. స్టోరీ, స్క్రీన్ ప్లే, కామెడీ, ప్లాట్ ఏది కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. తర్వాత చివరికి తీసుకెళ్ళి దాన్ని రెగ్యులర్ రివెంజ్ డ్రామా లాగా ఏదో ప్లాన్ చేశారు, అది అసలు వర్కౌట్ అవ్వలేదు. అన్నీ కామెడీ చేస్తారు, సీరియస్ సీన్స్ని కామెడీ చేస్తారు, కామెడీ సీన్స్ని కామెడీ చేసినా కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఇలా ఈ సినిమాలో నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. ఉన్న ప్రతి క్యారెక్టర్ వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు ఎవరు సీరియస్గా బిహేవ్ చేయరా, మనిషిలాగా బిహేవ్ చేయరా అనిపిస్తుంటుంది. ఆ ఫ్లైట్ హైజాక్ సీన్స్ ఇవన్నీ ఓవర్ ద టాప్ అవసరమా అని అనిపిస్తుంటుంది. కామెడీ పేరు చెప్తే చూసేయాలనే ఆలోచన కూడా నాకు వచ్చింది మామ. అది సినిమాలో నన్ను అయితే ఏవి ఎగ్జైట్ చేయలేదని చెప్తాను. అలాగే ఎంగేజ్ చేసే సీన్స్ కూడా నాకు ఏం అనిపించలేదు మామ. సినిమా పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చిన్న చిన్న ట్విస్టులు ప్లాన్ చేశారు, అవి చూస్తే నవ్వు వస్తుంది. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకైతే అస్సలు నచ్చలేదు మామ. ఫ్యామిలీతో చూసే విధంగానే తీశారు, బట్ చూడటానికి చాలా ఓపిక కావాలి. ఇక నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉండదని చెప్తాను. ఉన్నంతలో రిలాక్సేషన్ ఏంటి అంటే హీరోయినే నాకు రిలాక్సేషన్ మామ. ఈ సినిమాలో కామెడీ కరెక్ట్గా వర్కౌట్ అయితే ఆ సినిమాలో జనరేషన్స్ గుర్తుండిపోతే, అదే తేడా కొడితే అది ఈ మూవీ అవుతుంది అని మాత్రం చెప్పగలను మామ. నెక్స్ట్ ఇంకో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ. ఆ ఇంకో మూవీ ఏదో మీకు తెలుసు, గాయపడ్డ సింహం. తొందరగానే ఆ రివ్యూ కూడా వచ్చేస్తుంది. బాయ్ మామ.